श्रीगुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। సభలో ఆసీనులై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. శ్రీహరి యానంతో శ్రీకృష్ణుడి రూపంలో వచ్చినటువంటి హరి తన యానంతో తిరిగినటువంటి ఈ ప్రదేశంలో, అర్జునుడి రథసారథిగా తిరిగినటువంటి ఈ ప్రదేశంలో కురుమహారాజు గారు ఎన్నో ఏళ్ళు కష్టపడి మహాయజ్ఞాలు చేసి ఆ యజ్ఞాలకు ఫలితంగా ఏం కావాలి అని కోరుకోమని ఇంద్రుడు అడిగితే, ఈ ప్రాంతంలో ఏ పని చేసినా సరే దానికి ఎన్నో రెట్లు ఫలితం కలగాలి చేసిన వాళ్ళందరికీ అని నిస్వార్థంగా కోరిక కోరి పవిత్రంగా మార్చినటువంటి ఈ కురుక్షేత్రంలో, మహాక్షేత్రంలో అన్నిటినీ మించి తనకు చాలా ప్రియుడైనటువంటి జీవుడికి తత్వాన్ని బోధించినటువంటి పరమ పవిత్రమైన ఈ ప్రదేశంలో మనమందరము కూర్చుని ఆయన చేసినటువంటి ఉపదేశాన్ని అధ్యయనం చేసేటువంటి మహత్తర కార్యక్రమానికే శ్రీకారం చుట్టబోతున్నాము. నిజంగా మహత్తర కార్యక్రమం అనే అనుకోవాలి, నమ్మాలి, విశ్వసించాలి. మనం ముందు ఆ విధంగా సంకల్పించుకోవాలి. సంకల్పించుకుంటే ఇది తప్పనిసరిగా మహత్తర కార్యక్రమం అవుతుంది. ఇలాంటి మహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎన్నో శ్రమలకి ప్రయాసలకి ఓర్చి ఇక్కడ ఇంతమందిని చేర్చి ఇంతమందినికి ఏర్పాట్లు చేసి ఎంతోమందిని తీసుకొచ్చి దించి వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చూసినటువంటి బ్రహ్మశ్రీ కామేశ్వర శర్మ గారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనపూర్వకమైన ధన్యవాదాలు. ఆయన వెనక ఉన్నటువంటి మా అన్నగారు తూములూరి బాలాజీ గారు, అలాగే మిగతా అందరూ, ఆయన కనిపించని నాలుగో సింహం లాంటివాడు, ఆయన బయటకు కనిపించడు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా ఎంతోమంది కార్యకర్తలు రాత్రింబవళ్ళు మేల్కొని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంకా కూడా ఈ 9 రోజులు నిర్వహించబోతున్నారు. వాళ్ళందరికీ కూడా ఆదిలోనే నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు అన్నీను. జీవితంలో అందేది ప్రతిదీ అవకాశమేం కాదు, అది అందరికీ తెలుసు. అవకాశం అని అనటం ఒక ఊత పదమైంది. మాధవ సేవ, మానవ సేవ రెండు కలిసి వస్తే అది అవకాశం కింద లెక్క కట్టుకోవాలి. వట్టి మాధవ సేవ మన కర్తవ్యం, మానవ సేవ అది కూడా ఒక రకంగా రుణం తీర్చుకోవటానికో కృతజ్ఞత చెప్పుకోవటానికో మనం చేయవలసినటువంటి పని. ఈ రెండు పుణ్యము పురుషార్థము అని మనం చెప్పుకునేటువంటి ఈ రెండు కలిసి వచ్చినటువంటి సందర్భాన్నే మనం అరుదైన అవకాశంగా చెప్పుకోవాలి. అలాంటి అరుదైన అవకాశాన్ని నాకు దయచేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. మామూలుగా అయితే విషయంలోకి వెళ్ళిపోవాలి. అందులోనూ కొంత సంప్రదాయం ప్రకారం అయితే గీతా మహాత్మ్యం చెప్పాలి. మహాత్మ్యాలు చెప్పే టైప్ కాదు నేను. అందువల్ల మహాత్మ్యం గురించి పెద్దగా మాట్లాడుకోవద్దు. భగవద్గీతను అధ్యయనం చేస్తూ ఉంటే దాని మహాత్మ్యం మన మనసులకే తెలియాలి. ప్రతి అధ్యాయానికి ఒక కథ ఉంటుంది. ఆ కథ ఏదో చదువుకుని ఆ కథలో మనం ఆంబోతులా ఉన్నామా ఇంకోళ్ళలా ఉన్నామా అని మనం చూసుకోనక్కర్లేదు. ఆ భగవద్గీత భగవంతుడి యొక్క ఆ ఉపదేశం మనసులోకి ఊరి ఊటలాగా మళ్ళీ పైకి రావాలి. అది మన వ్యవహారంలోకి అది అనువృత్తం అవ్వాలి. మన వ్యవహారంలోకి అది కలిసి రావాలి. అది దాని అసలు సిసలు మహాత్మ్యం. కాబట్టి ఆ మహాత్మ్యం కోసం మనం ప్రయత్నం చేద్దాం.
కథలు దేవుంది ఎప్పుడైనా చెప్పుకోవచ్చు, కావాలంటే పుస్తకాలు చూసుకోవచ్చు, లేదా వేరే సందర్భంలో కుదిరితే చెప్పుకోవచ్చు. కాబట్టి మహాత్మ్యం జోలికి కూడా మనం వెళ్ళవద్దు, మొదలుపెట్టేద్దాము. మొదలుపెట్టే ముందు 2-3 మాటలు చెప్పుకుంటేనే మంచిది. మనం ఓపికగా చెప్పుకుందాము, ఓపికగా, వేరే హడావిడి లేకుండా తొందరగా పూర్తి చేసేసేయాలి అని టైం లిమిట్స్ ఎక్కువ పెట్టుకోకుండా మనం చెప్పుకుందాము. ఏమైనా శరీరం సహకరించకపోతే నాకైనా మీకైనా కాసేపు ఆపి విశ్రాంతి తీసుకుని మళ్ళీ కూర్చోవచ్చు, అందులో కూడా తప్పేం లేదు. కానీ ఓపికగా కూర్చుని పూర్తి చేసుకుందాము. అదే సమయంలో ఆంగ్ల భాషా పదాలు వాడద్దు అని నియమం పెట్టుకోవద్దు. మనము ఆ నియమాన్ని మనం సాధించినందువల్ల పెద్ద ఉపయోగమేం లేదు. మన వ్యవహార శైలి వ్యవహారం మొత్తం గనక ఆంధ్ర భాషా పదాలతో నిండి ఉంటే, మన వ్యవహారం మొత్తం ఆంధ్రీయంగానో భారతీయంగానో సాంస్కృతికంగానో ఉంటే అప్పుడు ఆలోచించుకోవచ్చు. అప్పుడు ఆంధ్ర భాష ఎందుకు, సంస్కృతంలోనే మనం చక్కగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆంగ్ల భాషా పదాలు వాడినందువల్ల వచ్చే మహాపాపం అంటూ ప్రత్యేకించేం లేదు. దానివల్ల భాషకి ఒరిగేటువంటి అపరాధం కూడా ఏమీ లేదు, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. మనం రైలు అంటున్నాం కానీ ధూమశకటం అని పొరపాటును కూడా అనటం లేదు. బస్సు అంటున్నాం కానీ చతుశ్చంద్రేంద్రశ ఇంధన శకటం అని అనటం లేదు. అంటే ఏమిటో విచిత్రమైన దాని అంటారు, ప్రాణిగా చూస్తారే తప్ప చూడరు. కొన్ని సందర్భాల్లో ఆంగ్ల భాషా పదాలు అలవాటైనట్లుగా తెలుగు భాషా పదాలు అలవాటు అవ్వలేదు. కాబట్టి మనకున్న అలవాటు ప్రకారమే నడుస్తుంది. ఆంధ్ర భాషా అభిమానాన్ని గౌరవించుకుంటూ అక్కడక్కడ ఆంగ్ల భాషా పదాలు వస్తే పట్టించుకోకుండా మనం ముందుకెళదాము. ఇంకొకటి, కొన్ని సందర్భాల్లో సభని ఉద్దేశించి ప్రసంగించవలసి వచ్చినప్పుడు సభలో ఎదురుకుండా మనుషులుండి వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళని లైవ్గా ఉంచవలసినటువంటి బాధ్యత వక్తకు ఉంటుంది. కొంత దూరం ఒకే విషయాన్ని వింటూ ఉంటే ఎంత కాదన్నా మనస్సు ఒక రకంగా నిద్రలాంటి భావంలోకి జారిపోతూ ఉంటుంది, అది సహజం. అలాంటప్పుడు కాస్త లేపి కాస్త ఒకసారి కదిలించి మళ్ళీ ఉత్సాహం తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు ఏమైనా ప్రాక్టికల్ జోకులు వేస్తే అది అవమానించినట్లు మాత్రం ఎవరు ఫీల్ అవ్వకూడదు. అది అవమానించడం కాదు, అది సభను లైవ్గా ఉంచవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ లైవ్గా ఉంచడానికి ఏమేం చేయాలి అనే సంగతి ఎవరు రాజ్యాంగాల్లో రాసి పెట్టరు కదా. అందుకని ఏదో ఆ క్షణానికి వచ్చింది ఏదో ఒక మాట అంటే దాన్ని అవినయంగా మాత్రం భావించకూడదు. చాలా వినయంగా, నేను మీ పట్ల చాలా వినయంగానే ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నాను. కాబట్టి నేను వినయంగానే మీ యందు పరిపూర్ణమైన గౌరవంతోనే చేస్తాను. కాకపోతే అక్కడక్కడ ఏమైనా అంటే మాత్రం అది పర్సనల్గా అస్సలు తీసుకోకూడదు. ఈ నియమాలను పాటించుకుంటూ ఇట్లాంటి అలిఖిత నియమాలను కొన్నిటిని మనసులో ఉంచుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. సీరియస్గా ఉండవలసిన అవసరం ఏం లేదు, దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సీరియస్గానే మొహం ఇలా కందగడ్డగా పెట్టుకునే వినాలనేం లేదు. భగవద్గీతని నవ్వుకుంటూ వినొచ్చు, కానీ ఆచరించేటప్పుడు మాత్రం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అప్పుడు సీరియస్గా తీసుకుందాం. ఇప్పుడు మాత్రం మనం సరదాగానే జాగ్రత్తగానే ఉందాం. సరదాగా ఉన్నంత మాత్రాన మనమేమి అర్థాలను మార్చలేము. అందులో ఉండే పదాలు, వాటి అర్థాలు, వాటి బరువు, వీటిని మనం మార్చలేము. కాబట్టి సరదాగానే ఈ కార్యక్రమాన్ని చేసుకుని సీరియస్గా తీసుకోవటానికి వీలుగా మనం ప్రయత్నం చేసుకుందాము. ముందుగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి మరొకసారి నమస్కారాలను తెలియజేసుకుని మనం గ్రంథంలోకి ప్రవేశిద్దాం. మామూలుగా ఎవరికైనా ఏదైనా ఉపదేశం చేశారంటే ఆ ఉపదేశానికి చాలా విషయాలు కావాలి, దాని చుట్టూ చాలా విషయాలు కావాలి. ఒక ప్రాంతంలోకి ఒక కాలువ తవ్వాలి అంటే చాలా విషయాలు కావాలి. అసలు అక్కడ నీటి లభ్యత ఉందా, కాలువలోంచి నీరు ప్రవహిస్తుందా, కాలువ తవ్వే ప్రాంతం చేరే ప్రాంతం కంటే తక్కువలో ఉందా, ఎత్తులో ఉందా, లేదా కాలువ చేరిన ప్రాంతానికి నీరు వెళితే ఉపయోగం ఉంటుందా, అదేమన్నా ఎడారా మరొకట, లేదా పంటలు పండేటువంటి ప్రదేశమా, ఇలాంటి విషయాలు చాలా చూసుకోవాలి కదా. అలాగే ఉపదేశాలు చేసేటప్పుడు కూడా
ఉపదేశాలకు చుట్టూ ఇలాంటి విషయాల్ని ఎన్నిటినో గమనించుకోవాలి. ఎన్నిటినో గమనించుకుంటేనే ఆ ఉపదేశం అనేది చేశారు అనటానికి సార్థక్యం. ఆ ఉపదేశం అనేదాన్ని మనం మళ్ళీ తర్వాత తిరగదోడుకున్న ఉపయోగం, లేకపోతే ఇది ఉండదు. కాబట్టి అర్జునుడు అనేటువంటి తన స్నేహితుడికి, తన బావకి శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు నారాయణుడే అవతరించి, వసుదేవుడి పుత్రుడిగా అవతరించి చేసినటువంటి ఉపదేశంలో ఏమేం అంశాలున్నాయి అనే సంగతి ముందు ఒకసారి మనం తెలుసుకోవాలి. వచ్చి ఉపదేశం చేసినవాడు సాక్షాత్తు పరమాత్మ, ఉపదేశాన్ని అందుకున్నవాడు జీవులందరికీ ప్రతినిధి. ఈ పరమాత్మ జీవుడికి ఉపదేశం చేశాడు కాబట్టి ఉపదేశం చేసే వ్యక్తికి పరిపూర్ణమైన అర్హత ఉంది. ఉపదేశం చేసే వ్యక్తికి అర్హత లేకపోతే ఉపదేశం అనేది ఎందుకు పనికొస్తుంది? కాబట్టి ఉపదేశం చేసే వ్యక్తికి పరమాత్మగా పరిపూర్ణమైన అర్హత ఉంది. ఉపదేశం తీసుకోవలసినటువంటి వ్యక్తికి ఉపదేశానికి కావలసిన అవసరం ఉంది. ఉపదేశం తీసుకోవాలి అంటే అర్హత మాట తర్వాత అసలు అవసరం ఉండాలి. అన్నీ తెలిసిన వాడికి ఉపదేశం ఎందుకు? కాబట్టి ఉపదేశానికి కావలసిన అవసరం జీవుడికి ఉంది. అంటే అన్నీ తెలిసిన పరమాత్మ, ఉపదేశం చేయడానికి అర్హత ఉన్నటువంటి పరమాత్మ ఉపదేశానికి అవసరం ఉన్నటువంటి జీవుడికి ఉపదేశం చేశాడు. ఇది ప్రధానమైన అంశం. ఇలాంటప్పుడు ఉపదేశం అనేది సరిగ్గా అమరుతుంది. చేసే వ్యక్తి సర్వజ్ఞుడై ఉండాలి, వినే వ్యక్తికి అవసరం ఉండాలి. ఈ రెండు ఇక్కడ కుదిరినాయి. ఆ అవసరం ఏంటి, ఎలా ఏంటి అనే సంగతి మనం జాగ్రత్తగా చూస్తాం కదా. ఎలాగో దాని సంగతి చూసుకుందాం. ఉపదేశం చేయటానికి ఇదే సమయాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? ఉపదేశం చేయడానికి సమయం, సందర్భం ఉండాలి కదా. ఇదే సమయాన్ని ఎందుకు ఎంచుకున్నాడు అంటే, ఉపదేశం చేయటానికి ఎన్నెన్నో సందర్భాలు, ఎన్నెన్నో సమయాలు ఉన్నాయి. ఎన్నెన్నో సందర్భాలలో అంటే జీవుడు యొక్క ప్రాథమిక ఉత్పత్తి దశలో, అంటే జీవుడు పుట్టిన దశలో అని కాదు, జీవుడి తాలూకు దేహాలు, శరీరాలు లేదా జీవుడు ఉండేటువంటి ప్రపంచం, ఇవన్నీ పుట్టిన దశలోనే పరమాత్మ జీవుడికి కావలసినటువంటి ఉపదేశాన్ని ముందే చేసి పెట్టాడు. ఎప్పుడు? సృష్టి ఆదిలో మరీచి ఆది ప్రజాపతులకి కానీ లేదా సనకాది మహర్షులకి కానీ వీళ్ళందరికీ కావలసిన ఉపదేశాలు చేసి పెట్టాడు. పెట్టిన ఉపదేశాన్ని తర్వాతి తరాల వారికి, పై తరాల వారికి అందించడానికి ఏర్పాట్లు కూడా చేసి పెట్టాడు. ఆ ఏర్పాట్లు స్థిరంగా ఉండేటట్లు చూసుకున్నాడు. ఆ గురు శిష్య పరంపరని పాడు చేయకుండా తానే పాపం చాలా కట్టుదిట్టం చేశాడు. చేసినా సరే అందుకునే వారిలో క్రమక్రమంగా వేరువేరు భావాలు జ్వరబడటం వలన వారు ఆ ఉపదేశాన్ని సరిగ్గా అందుకోలేక, చేసిన ఉపదేశాన్ని అరకొరగా అందుకోవటమో లేదా తప్పుగా అందుకోవటమో, మరొక విధంగా అందుకోవటమో లేదా తాత్కాలికంగా మర్చిపోతూ ఉండటమో లాంటి తప్పులు చేయటం వలన, తప్పులనే చెప్పుకోవచ్చు, ఇలాంటి తప్పులు చేయటం వలన వారికి ఉపదేశం తాలూకు ప్రభావం అందకపోయి ఇంకా తప్పు దాటిపోయి ఇంకా మహాపరాధం జోలికి కూడా వెళుతూ ఉంటే, అయ్యో పాడైపోతాడే, కాలు జారిపోతుంది, ముందే చెప్పాము ఇక్కడ జారు ఉంది, జాగ్రత్తగా అడుగులు వేయండి అని చెప్పాము, అయినా సరే సరిగ్గా అడుగులు వేయట్లేదు, ఈ సందర్భంలోనైనా సరే మళ్ళీ చెప్పాల్సిందే అని అనుకుని జారబోతున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఉపదేశం చేసినటువంటి పరిస్థితి ఇది. ఈ ఉపదేశం గనక అర్జునుడికి ఈ దశలో అందకపోయి ఉంటే అతను మళ్ళీ తన నిష్క్రియాపరత్వాన్ని వదులుకోగలిగేవాడే కాడు. తన నిష్క్రియాపరత్వాన్ని వైరాగ్యంగా భావించి ఆ వైరాగ్యంతో తాను చాలా ఉత్తమ స్థితికి వెళ్ళిపోతున్నాననే భ్రమంలోకి కూరుకుపోయి ఉండేవాడు. అలాంటి సందర్భం కాబట్టి, అందులోనూ ఉత్తమ జీవుడు కాబట్టి, ఉపదేశం చేస్తే విసుక్కోడు కాబట్టి, ఉపదేశం చేయవయ్యా అని ప్రార్థిస్తాడు కాబట్టి ఆయన ఈ సందర్భంలో ఉపదేశం చేశాడు. కాబట్టి ఈ సందర్భం ఉపదేశానికి నిజానికి అనువైన సందర్భం.
మన దృష్టిలో అక్కడ ఏదో యుద్ధం జరుగుతోంది, దాయాదులు మంచి రసవత్తరంగా పోరు చేసుకోబోతున్నారు. ఆ పోరులో ఇంకేముంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలు వేసుకోవాలి, సై అంటే సై అనుకోవాలి అనే సందర్భంలో ఈయన పావుగంటో అరగంటో ఆపి, పోనీ 700 శ్లోకాలు చెప్పడానికి ఎంతసేపు పడుతుందో అంతసేపు ఆపి ఉపదేశం చేసినట్టు కనిపిస్తోంది. కానీ అక్కడ అసలు హడావిడి ఇది కాదు. అసలు హడావిడి ఈ యుద్ధం ఇలాంటివి కావు. అసలు హడావిడి అతను తన యొక్క కర్తవ్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని దశలో ఉన్నాడు. వినేవాడు కర్తవ్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఆ కర్తవ్యానికి పట్టించకూడని మక్కిలులన్నిటినీ పట్టించి కూర్చున్నాడు. కర్తవ్యాన్ని ఎంత స్వచ్ఛంగా మెయింటైన్ చేయాలో ఆ మెయింటెనెన్స్ అతనికి చేత కావటం లేదు. చేత కాక బాధపడుతున్నాడు, వెనక్కి జరుగుతున్నాడు. పోనీ ముందుకు వెళ్ళినా ఒక పద్ధతి, అలా కాకుండా వెనక్కి జరుగుతున్నాడు. వెనక్కి జరగటం అంటే అది జారిపోవటమే కాబట్టి ప్రత్యేకించి ఉపదేశం చేశాడు. హడావిడి యుద్ధంది కాదు, హడావిడి అర్జునుడి మనసులో జరుగుతున్న హడావిడి, అసలు సిసలు హడావిడి. ఆ హడావిడి చూసి ఆ హడావిడిని పోగొట్టడానికి, కాస్త ప్రశాంతంగా ఆలోచించుకొనివ్వటానికి ఈ ఉపదేశాన్ని పరమాత్మ చేశాడు. ఎప్పుడైతే ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఉపదేశం జీవుడికి పరమాత్మ చేశాడో, అప్పుడు అర్జునుడు అనేటువంటి ప్రత్యేకమైన జీవుడికి మాత్రమే కాకుండా జీవులందరికీ కూడా ఉపదేశం వర్తిస్తుంది అనే మాట వస్తుంది. యుద్ధ సమయంలో తన బావగారికి చేసుకున్నాడు అంటే వాళ్ళిద్దరి ప్రత్యేక సంభాషణ. అది కొంచెం ఆంగ్ల భాషా పదం వాడనిస్తేనేమో పర్సనల్ కాన్వర్సేషన్ అని చెప్పుకోవచ్చు. దీన్ని వ్యక్తిగత సంభాషణ అని కష్టపడాల్సి వస్తుంది. అది వాళ్ళిద్దరి వ్యక్తిగతమైపోతుంది. వాళ్ళిద్దరి వ్యక్తిగత సంభాషణ కాదు ఇది. ఇది ఇలాంటి హడావిడి, ఇలాంటి తప్పులు చేసేటువంటి స్వభావం పరమాత్మ సృష్టి ఆది నుంచి చేసుకుంటూ వస్తున్న గురు సంప్రదాయంలో అందిస్తూ వస్తున్నటువంటి ఉపదేశాన్ని అందుకోలేక, ఆ ఉపదేశాన్ని తప్పుగా అర్థం చేసుకుని కొంచెం ఇటు అటుగా ఊగుతూ ఉండటం అనేటువంటి పరిస్థితిలో ఉన్న జీవులందరికీ ఈ ఉపదేశం వర్తించేటట్లుగా ఉంది. మనం చెప్పుకుంటే అందరికీ వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. కాదు ఆయన చెప్పినట్లుగా మేము చేస్తున్నాము అనుకుంటే వారికి వర్తించకపోవచ్చు, అదేం పెద్ద ప్రమాదం ఏమి లేదు. అలా కాని వారందరికీ కూడా వర్తిస్తుంది. కాని వారే ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ శాతం మందికి ఈ ఉపదేశం అనేది వర్తిస్తుంది. కాబట్టి అందరూ విని తీరవలసినటువంటి ఉపదేశం ఇది, విని ఆచరించి తీరవలసినటువంటి ఉపదేశం ఇది. మరి సృష్టి ఆదిలోనే పరమాత్మ ఉపదేశం చేస్తే ఆ ఉపదేశాన్ని విన్నవాళ్ళు ఎందుకు ఆచరించలేకపోయారు లాంటి ఎన్నో సందేహాలు వస్తాయి. వాటిని మనం క్రమక్రమంగా తీర్చుకోవాలి. ఎందుకు అలా జరుగుతోంది? సృష్టి ఆదిలో ఉపదేశం చేస్తే ఎన్నిసార్లు చెప్తారు? ఒక్కసారి చెప్తారు, 10 సార్లు చెప్తారా అంటే వాటికి కూడా కారణాలను మనం వెతుక్కోవలసి ఉంటుంది. వెతుక్కుందాము. కానీ ఉపదేశం చేసిన మాట వాస్తవం, సృష్టి ఆది నుంచి వేద రూపంలో ఉపదేశం చేసిన మాట వాస్తవం. ఆ వేదంలో కూడా ప్రత్యేకించి ఎవరెవరికి ఏ ఏ అర్హతలు ఉన్నాయో ఆ అర్హత ప్రకారం కర్మ మార్గం అలాగే జ్ఞాన మార్గం అని విడదీసి చూపించిన మాట వాస్తవం. ఎవరెవరికి ఎక్కడెక్కడ అడుగులు పెట్టే యోగ్యత ఉందో వాళ్ళని అటువైపు నడిపించిన మాట వాస్తవం. కానీ ఎక్కడో ఈ అడుగులు బెసిగిపోయిన మాట వాస్తవం. బెసిగిపోయి ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. ఇబ్బంది పడటం గనక అలవాటైపోతే ఆ ఇబ్బందిగా తోచదు, అదొక పెద్ద ప్రమాదం. బాగా గనక అలవాటైపోతే ఇది ఇంతే అని అనిపిస్తుంది. కాబట్టి ఆ ఇబ్బందులు అలవాటై ఉన్నటువంటి మనలాంటి వాళ్ళకి ఈ ఉపదేశం చాలా 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 ప్రత్యేకించి అవసరం. కాబట్టి ఇలాంటి ఉపదేశాన్ని మనం తప్పనిసరిగా వినాలి. మనం ఎక్కడ మొదలు పెట్టుకున్నాము అంటే ఏదైనా ఉపదేశం చేసే ముందు దాని చుట్టూ ఉండేటువంటి సందర్భాలు ఏమిటి అని చూసుకోవాలి అనే దీంతో చూసుకున్నాం. ఏం చూసుకున్నాము అంటే ఈ ఉపదేశం ఎవరికి చేస్తున్నారు అని చూసుకున్నాము. అంటే వింటున్న వాళ్ళు ఎవరు, ఈ ఉపదేశం వినటానికి ఎవరికి అధికారం ఉంది అని చూసుకున్నాము. ఎవరికి అధికారం ఉంది? అర్జునుడిలాగా ఇటు అటు ఊగుతున్న ప్రతి ఒక్కరికి ఇందులో అధికారం ఉంది. ఏం ఉపదేశం చేస్తున్నాడు?
ఏది కొత్తగా ఉపదేశం చేయటం లేదు. వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ ఏ ఉపదేశం చేశాడో ఆ ఉపదేశాన్నే మళ్ళీ తిరిగి వేరే రీతిలో చేస్తున్నాడు అని చెప్పుకున్నాం. కాబట్టి విషయం మారలేదు, విషయం అదే ధర్మం, విషయం అదే బ్రహ్మతత్వం అని చెప్పుకున్నాం. ప్రయోజనం ఏమిటి అనంటే, ప్రయోజనం మనసుల్లో ఉండేటువంటి శంకలు తీరిపోయి, మనసుల్లో ఉండేటువంటి విచిత్ర ప్రవృత్తులు మారిపోయి, మనస్సు సరిగ్గా కర్మ మార్గం వైపుకి, జ్ఞాన మార్గం వైపుకి నడవటం అనేది ప్రయోజనం అని తెలుసుకున్నాం. దీనికి కావలసినటువంటి పరిస్థితులు, దీనికి కావలసినటువంటి సంబంధాలన్నీ ఈ ఉపదేశ గ్రంథంలో పుష్కలంగా ఉన్నాయి అని తెలుసుకున్నాం. శాస్త్రీయ పరిభాషలో అయితే అనుబంధ చతుష్టయం అని చెప్పుకోవాలి. ఆ అనుబంధ చతుష్టయం సమగ్రంగా ఈ ఉపదేశ గ్రంథానికి ఉంది అని తెలుసుకున్నాం. ఏ ఉపదేశ గ్రంథమైనా సరే స్వతంత్రంగా ఉండకూడదు. సాక్షాత్తుగా పరమాత్మే తిరిగి ఉపదేశం చేసినా సరే అది స్వతంత్రంగా ఉండకూడదు. ఈ సృష్టిలో ఉండేటువంటి అనేక నియమాల్లో అదొక నియమం. అది వేదంలో ఉన్నటువంటి అంశాన్ని మళ్ళీ తిరగదోడి చెప్పేదే అయి ఉండాలి. స్వతంత్రంగా గనక కొత్త మార్గం వచ్చేస్తే ఆ మార్గం తన మానాన తాను వెళ్ళిపోతూ ఉంటే అంతవరకు వేదాలని శాస్త్రాలని నమ్ముకున్న వాళ్ళ గతి ఏంగాను. అందుకని స్వతంత్రోపదేశం అనేది పరమాత్మ మళ్ళీ వచ్చినా సరే చెయ్యడు. పరమాత్మ ఇంతకుముందు ఉపనిషత్తులలోనూ వేదాల్లోనూ ఏ ఉపదేశాన్ని చేశాడో ఆ ఉపదేశాన్నే తిరిగి చేస్తున్నాడు. కాబట్టి వేదాలకి వేదాంతాలకి ఉండేటువంటి విషయమే దీనికి కూడాను. వేరే విషయం ప్రత్యేకించి ఉండటానికి వీల్లేదు, వేరే ప్రతిపాద్యమైన వస్తువు దీనికి ఉండటానికి వీల్లేదు అని కూడా మరొకసారి తెలుసుకుంటున్నాం. ఒకసారి ఈ అనుబంధ చతుష్టయాన్ని ఇక్కడికి ఆపి ప్రారంభ శ్లోకాన్ని మొదలుపెట్టే ముందు సంగ్రహంగా అతి సంగ్రహంగా కథాభాగం చూస్తే 4-5 ముక్కల్లో చూసుకుంటే, దాయాదుల పిల్లలు గొడవలు ముదిరి యుద్ధం చేసుకోవడం దాకా వచ్చినాయి. మిగతా చోట్ల పక్కింటి వాళ్ళతోనో ఎదురింటి వాళ్ళతో గొడవలు అయితే ముదరవు, ఓ పద్ధతిలో సాగుతూ ఉంటాయి. మనవాళ్ళు దాయాదులు అయితే మాత్రం అది ఎంత దూరమైనా వెళ్ళేట్టుగా ఉంటుంది కదా. ఎంత దూరమో వెళ్ళిపోయి ముదిరిపోయి వాళ్ళు యుద్ధం దాకా వచ్చారు. యుద్ధం 10 రోజుల పాటు జరిగిపోయింది. 10వ రోజు కూడా యుద్ధం ప్రవేశించింది. 10 రోజుల యుద్ధానికి అసలు సిసలు కారణం ఒక ఆయన ఉన్నాడు, ధృతరాష్ట్ర మహారాజు గారు అని ఓ మహానుభావుడు. ఆయన అసలు కారణం, కనిపించని కారణం ఆయన. బయటికి కనిపిస్తున్నటువంటి కారణం దుర్యోధనుడు అనేటువంటి పాపం బొమ్మ లాంటివాడు, తోలుబొమ్మ లాంటివాడు. అసలు సిసలు ధృతరాష్ట్రుడు మహారాజు గారికే ఈ పాండవుల్ని ఎలాగోలా మోసం చేసి రాజ్యాన్ని కొడుక్కి కట్టబెట్టాలని ఉంది, లేకుండా ఏం లేదు. అయితే అది మంచి మార్గంలో రావాలి, బయటపడకూడదు, తమ్ముడు పిల్లలకి అన్యాయం చేశానని పేరు రాకూడదు అనే తెలివితేటలతో ఉంది. అందువల్ల ఈ పాపానికి ప్రధాన కర్త ఆయనే కాబట్టి, మహాకార్యకర్త ఆయనే కాబట్టి, ఆయనకి యుద్ధంలో ఏం జరుగుతోంది అని తెలియాలి అని వేదవ్యాస మహర్షి గారు ఒక ఏర్పాటు చేసి పెట్టాడు. సంజయుడు అని ఒక ఆయన్ని తీసుకొచ్చి, ఆ సంజయుడు యోగ్యత అవన్నీ వేరు కథలు, అతని యోగాభ్యాసం, ఆయన శక్తి అవన్నీ వేరే కథలు. ఆ సంజయుడు అనేటువంటి ఒక బంటుని తీసుకొచ్చి సంజయుడికి దివ్య దృష్టి ఇచ్చి, ఈ సంజయుడు యుద్ధంలో ఏమేం జరిగింది అని నీకు చెప్తాడు, ఓర్పుగా విను, నువ్వేం చేశావో నీకు తెలుస్తుంది, మొత్తం నీ కులాన్ని మొత్తం 10 రోజులు పిలవలేదు, అలాగే కూర్చున్నాడు. కారణం ఏంటంటే గెలుపు వార్త చేరుతుంది, మన దగ్గర ఎక్కువ అక్షోహిణులు ఉన్నాయి, మన దగ్గర ఎక్కువ మంది వీరులు ఉన్నారు. అన్నిటికంటే మనం ఏమాత్రం మాట వినని భీష్మ పితామహుడు మనం ఉన్నాడు. మనం మాట వినకపోయినా ఆయన మన తరపున యుద్ధం చేస్తాడు, ధార్మికుడు. ఆయన్ని ఎదుర్కోవటం ఆయన గురువు వల్లే కాలేదు, ఈ పాండవులు అనేవాళ్ళు ఎంత మాత్రం లెక్క అనే ధైర్యంతో 10 రోజులు వార్తలు వినలేదు. 10వ రోజు భీష్ముడు అంపశయ్య మీద పడిపోయాడు అనే వార్త వచ్చింది. వచ్చేసరికి గుండె గుబేల్ మంది. కారణం అయ్యో మన బంధువు అని కాదు, యుద్ధంలో నమ్ముకున్న సైనికుడు ఆయన పడిపోయాడు, అమ్మో యుద్ధం ఏమైపోతుంది అని కారణం. దాంతో అప్పుడు సంజయుడిని పిలిపించి ఏం జరిగిందో మొత్తం వివరంగా చెప్పమన్నాడు. ఆ సంజయుడు ఈ 10 రోజులు హాయిగా యుద్ధంలో ఏం జరుగుతోంది చూసేశాడు, మొత్తం చూసేశాడు.
ఆ సంజయుడు అందుకోరాని అదృష్టంలాగా మనలాగానే భగవద్గీతని శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసినట్లుగా మొత్తం ఆయన నోట్లోంచే వినేసేసాడు, మొత్తం వినేసేసాడు. వినేసి మొత్తం అన్నీ చూస్తున్నాడు. చూస్తున్నవాడు వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే ఆ కూర్చున్న సంజయుడితో ధృతరాష్ట్ర ఉవాచ అనే తీరుతో మొదలవుతోంది. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అనే దీంతో మొదలవుతోంది. ధర్మక్షేత్రం, ఇక్కడ యుద్ధాన్ని ఒప్పుకోవటంలో అందరికీ ఆంతర్యం ఏంటంటే, ఇక్కడ గనక యుద్ధం స్వచ్ఛంగా చేస్తే మంచి వీరస్వర్గం లభిస్తుంది గెలుపు సంగతి తర్వాత. ఇక్కడ యుద్ధం అనేది క్షత్రియులకి ధర్మం కాబట్టి ఏదో మనం పూజలో దేవతార్చనలో ఇంకోటో చేసుకున్నట్లుగా యుద్ధం చేసుకుంటే పుణ్యం లభిస్తుంది అని వచ్చారు వాళ్ళందరూ పాప మహానుభావులు. కాబట్టి ఆ ధర్మక్షేత్రాన్ని ఎంచుకున్నాం కదా, కురుక్షేత్రాన్ని. ఆ కురువు ఎవరో కాదు, వీళ్ళ వంశంలోనే పాతవాడు ఒక ఆయన మహానుభావుడు. అందుకని మనకు చెందిన ఆస్తే మనవాడు పెంచింది ఆ క్షేత్రం. అక్కడ యుద్ధం చేసుకోవాలి అనే కోరికతో నా వాళ్ళు, అలాగే పాండవాశ్చైవ మామకాహ నా వాళ్ళు నా పిల్లలు, పాండవాహ నా తమ్ముడి పిల్లలు ఇద్దరు కలిశారు కదా, వాళ్ళు ఏం చేశారో చెప్పు, ఏమేం జరిగిందో వరుసగా చెప్పు. భీష్ముడు అంపశయ్య మీద పడిపోవటానికి వీలుగా ఏమేం వరుసగా జరిగిందో చెప్పు అని అడిగాడు. ఈ ధృతరాష్ట్రుడు నిజానికి చాలా విచిత్రమైన మనిషి. ధృతరాష్ట్రుడి యొక్క యోగ్యతను మనం ఏదో అనుకున్నాం, కానీ ఈ ధృతరాష్ట్రుడికి ఉపదేశం చేయటానికి విదురుడు అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఉన్నాడు. 120 ఏళ్ళు 130 ఏళ్ల పాటు కూడా ఉండి ఉపదేశాలు చేశాడు. ఆ విదురుడు సాక్షాత్తు తత్వజ్ఞాని అంతటివాడు. ఈ విదురుడు ఒక సందర్భంలో, ఈ యుద్ధానికి ముందు సందర్భాల్లో ఆయన ఏదో మనశ్శాంతిగా లేక ఏదో అడిగితే సనత్సుజాతుల వారిని తీసుకొచ్చి ఆయనతో కూడా ఉపదేశం చేయించాడు. అలాంటి మహామహానుభావులతో ఉపదేశాన్ని అందుకున్నటువంటి యోగ్యుడు అదే సమయంలో నా వాళ్లే గెలవాలి, నా దాయాదులందరూ ఓడిపోవాలి అనే కోరిక ఉన్నవాడు. నిజానికి ఇంకా లోతుగా పరిశీలించుకుంటే మొత్తం మహాభారతం నిండా ఇలాంటి విచిత్ర మనస్తత్వాలున్న వ్యక్తులే మనకు తారసపడతారు. రామాయణంలాగా సులభంగా సాగిపోయేది కాదు అది పుస్తకం. రామాయణం రాముడు రావణుడు, రాముడు మంచివాడు రావణుడు మంచివాడు కాడు తేలిపోతుంది. ఈ మహాభారతంలో వీడు మంచివాడు అవునా కాదా తేల్చడం చాలా కష్టం. ఒకవైపు మంచితనంతో ఉంటాడు, మరొక వైపు ఇంకో ప్రవృత్తిని కూడా చూపిస్తూ ఉంటాడు. కాబట్టి విచిత్ర ప్రవృత్తులు ఉన్నటువంటి ఈ మహాభారత గాథలో ఈ ధృతరాష్ట్రుడు అనేవాడిది మరొక విచిత్ర ప్రవృత్తి ఈ మహానుభావుడిది. అందువల్ల ఆయనకి ఇలాంటి ఉపదేశాలు కొన్ని అంది ఉన్నాయి. ఆ ఎన్ని ఉపదేశాలు ఈయనకి అందినాయి, ఎన్ని ఉపదేశాల్లో ఆయన ఎంత మేరకు తీసుకున్నాడు సరిగ్గా తెలియదు, కానీ ఉపదేశాలు అయితే అంది ఉన్నాయి. ఆ అందిన ఉపదేశాలలో ముఖ్యంగా ఈ ఉపదేశం మరొకసారి అందితే బాగుంటుంది అనే అభిప్రాయంతోనే వేదవ్యాస మహర్షి గారు ఏర్పాటు చేశారు. అలాగే సంజయుడు కూడా అది మొత్తం చెప్పదలుచుకునే ఉన్నాడు. చెప్పదలుచుకునే అడిగిందే తడవు మొత్తం వివరంగా చెప్పాలని కూర్చున్నాడు. ఈ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే శ్లోకానికి రకరకాలుగా వ్యాఖ్యానాలు చేయొచ్చు. మన దగ్గర ప్రతి శ్లోకానికి అంత విస్తృతమైన వ్యాఖ్యానం చేసుకునే సమయం లేదు. ప్రతి శ్లోకం దాని సారం, ఆ శ్లోకంలో ఉండేటువంటి ప్రధానమైన అంశం ముట్టుకునేంత సమయం మాత్రమే ఉంది. ఈ కురుక్షేత్రం అనే పదం ఎందుకు వచ్చింది, ధర్మక్షేత్రం అనేది ఎందుకు వచ్చింది, యుయుత్సవ అనే పదం ఎందుకు వాడాడు, మామకాహ ఏంటి, పాండవాహ ఏంటి, కిం అకుర్వత అని అంటవేంటి, సంజయ అని అంటవేంటి, ఇవన్నీ వేరే సందర్భాల్లో మనం చెప్పేసుకున్నాము. ఆ సంజయుడు వెంటనే చెప్పాడు. సంజయ ఉవాచ దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. ఇది చాలా తెలివితేటలకి పరమ నిదర్శనమైన శ్లోకం, చిన్న శ్లోకం కాదు. దృష్ట్వాతు పాండవానీకం, దుర్యోధనుడితో, వినేవాడి మనస్సుకి కాస్తంత అనుకూలంగా ఉండటానికి దుర్యోధనుడితోనే మొదలు పెడుతున్నాడు. దుర్యోధనుడి గురించి చెప్తేనే ధృతరాష్ట్ర మహారాజు సంతోషిస్తాడు, అందుకని అక్కడి నుంచే మొదలు పెడుతున్నాడు. దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం, మొత్తం పాండవుల సైన్యం అంతా పరుచుకుని ఉంది. ఆ పరుచుకున్న సైన్యాన్ని చూసి దుర్యోధనుడు, నీ కొడుకు,
తదా వెంటనే ఏం చేశాడు, ఆచార్యం ఉపసంగమ్య, తన గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువు దగ్గరికి వెళ్ళి రాజా వచనం అబ్రవీత్, రాజుగా ఒక వాక్యం చెప్పాడు. చాలా తెలివైన వాక్యం. ఎవరి దగ్గరికి వెళ్ళాడు, ఆచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఎవరిలాగా వెళ్ళాడు, రాజులా వెళ్ళాడు. ఆచార్యుడి దగ్గరికి శిష్యుల్లా వెళ్ళలా, ఆచార్యుడి దగ్గరికి రాజుగా వెళ్ళాడు. ఆచార్యుడి దగ్గరికి రాజుగా వెళ్ళేవాడి మానసిక ప్రవృత్తి ఎలా ఉండాలి? ఇదో విచిత్ర ప్రవృత్తి. అంటే ఆయన గురుత్వాన్ని ఒకవైపు ఒప్పుకుంటాడు, ఒకవైపు నన్ను రాజుగా నువ్వు గుర్తించమంటాడు. అలాంటి విచిత్ర పరిస్థితుల్లో మీ అబ్బాయి ఉన్నాడు అని జాగ్రత్తగా చెప్పాడు. ఆచార్యం ఉపసంగమ్య, ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ సమయంలో నేనేం చేయాలి చెప్పండి అని అడిగితే ఆయన చక్కగా చెప్పగలడు. ద్రోణాచార్యుడు ఆయన ఏం తక్కువవాడు కాడు. ఆయన జన్మ దివ్యమైన జన్మ. ఆయన గురించి చెప్పుకుంటే చాలదు, అంత గొప్ప జన్మ అయింది. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి ఉంటే కేవలం అస్త్రవిద్యలకే పరిమితం కాదు ఆయన. అస్త్రవిద్యలు దాటిన, అస్త్రవిద్యలతో సాధించవలసిన యోగ విద్యను సాధించిన మహానుభావుడు ఆయన. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యాలి అంటే అది వేరే కథ అవును. కానీ రాజుగా కొన్ని మాటలు అన్నాడు. అందులో ఏ మాట అడిగేట్టు లేదు, ఏ మాట అడుగుతున్నట్టు లేదు, ప్రతి మాట గుచ్చుతున్నట్టే ఉంది. దుర్యోధనుడి స్వభావాల్లో అదొకటి, గుచ్చుతున్నట్లు మాట్లాడటం. మంచిగా మాట్లాడలేడు, మంచి మాటలను కూడా గుచ్చుతున్నట్టే మాట్లాడగలడు. అలాంటి వాడు మహానుభావుడు. అందుకని అలాగే మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు, పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత అని మొదలుపెట్టి మాట్లాడాడు. ముందు పశ్యైతాం అన్నాడు. యుద్ధంలో కొంత మర్యాదలు అవి పాటించరు అనుకుంటాను. యుద్ధాల్లో వాటిలో అయ్యా నమస్కారం అండి అని ఇలాంటివేమీ చేయలేరు గురువులైనా శిష్యులైనా. మరి యుద్ధంలో కూడా అంతంత పనులు ఏం చేస్తారు. యుద్ధంలో మహా అయితే గురువులు ఎదురైతే ఓ నమస్కార బాణం అని ఓ కాళ్ళ మీదకి ఓ బాణం వేయాలట. కాళ్ళకి తగలకుండా కాళ్ళ మీదకి ఓ బాణం వేయాలి, అది యుద్ధ నియమం. ఆ నియమం ప్రకారమే దండాలు అవేం పెట్టినట్లేడు. పశ్యయితాం అని అన్నాడు. చూడు 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 అన్నాడు. పాండుపుత్రాణం, పాండువు గారి పిల్లలు వీళ్ళందరూ పాండవులు, వాళ్ళ చము సేన, వాళ్ళ సైన్యం ఇది, దీన్ని చూడు. ఇందులో చాలా అంతర్యాలున్నాయి. ఇంత సైన్యాన్ని వీళ్ళు కూడగట్టుకుంటారని నమ్మలేదు, అనుకోలేదు. కానీ చాలా ఎక్కువ సైన్యాన్నే తెచ్చుకున్నారు. నిజానికి కౌరవుల పక్షాన సైన్యం ఎక్కువ ఉన్నా పాండవులకు ఆ మాత్రం సైన్యం వస్తుందని పాపం వాళ్ళు ఊహించలేరు. అయినా సరే అంత సైన్యం ఉంది. మహతీం చము, చాలా పెద్ద సైన్యం ఉంది చూడు అన్నాడు. ఈ మాట అంటే పెద్దగా గుచ్చినట్టు ఏం లేదు కదా, గుచ్చినట్టు మాట్లాడకపోతే ఇదే మన గొప్పతనమే ఉంది అనుకుని వ్యూఢాం ద్రుపదపుత్రేణ అని అన్నాడు. వీళ్ళు పాండవులు సేనాధిపతిగా ద్రుపదపుత్రుడైన ధృష్టద్యుమ్నుడిని పెట్టారు. ధృష్టద్యుమ్నుడు కాదు, ద్రుపదపుత్రుడు, నీ సహాధ్యాయి, నీకు విరోధి, తర్వాత నువ్వు అవమానం చెయ్యాలి అని చూస్తున్నవాడు, నువ్వు అవమానం చేయాలని ఎప్పుడూ ప్రయత్నిస్తున్నవాడు, ఇలాంటి వాడు ఉన్నాడు ఎదుర్కొన్నాను. ఆ ద్రుపద పుత్రుడు ఉన్నాడు, ధృష్టద్యుమ్నుడు ఉన్నాడు. ధృష్టద్యుమ్నుడిని పాండవులకు సేనానిగా పెట్టుకున్నారు. ఈ ధృష్టద్యుమ్నుల్లో విశేషం ఏంటంటే కౌరవ సైన్యంలో సేనాధిపతులు మారిపోతూ వచ్చారు, కానీ ఈయన మాత్రం మారలా. చివరి వరకు అశ్వత్థామ మోసం చేసేంత వరకు సేనాధిపతిగా ఉన్నాడు. అశ్వత్థామ మోసం చేసినప్పుడే ఇతను వెళ్ళిపోయాడు. అది అతని యొక్క పరాక్రమమో లేకపోతే అతని యొక్క వ్యూహ చతురత అనుకున్నారో, లేకపోతే బంధువు కాబట్టి చాలా దగ్గర బంధువు, బావమరిది కదా, కావాల్సిన వాడు, ఆలి తరపు వాడు అని పెట్టుకున్నారో, ఏదో మొత్తం మీద ఈయన పెట్టుకున్నారు. తవ శిష్యేణ ధీమత, ఇది కాక నీకు చాలా ఇష్టమైన నీ శిష్యుడు ఎవరు, అర్జునుడు, ఆ అర్జునుడు కాపు కాస్తున్నాడు దాన్ని. అర్జునుడు చాలా తెలివైనవాడు. ఏ యుద్ధం ముందు రాబోతోందో తెలుసుకుని ఆ యుద్ధానికి కావలసిన సన్నాహాలు ముందే చేసుకునేవాడు. ఏ యుద్ధం ఎంతవరకు చేయాలో చూసుకుని ఆ యుద్ధాన్ని అంతటితో ఆపగలిగినవాడు. గోగ్రహణం లాంటి వాటికి వచ్చినప్పుడు ఎంతవరకు యుద్ధం చేయాలో అంతవరకే యుద్ధం చేసి తలపాగాలు మాత్రమే కొట్టుకుపోయినవాడు.
వేరే సందర్భాల్లో ఎంత దాకా చివరి దాకా వెళ్ళాల్సి వస్తే వెళ్ళిపోయేటువంటి వాడు, చాలా తెలివి ఉన్నవాడు. యుద్ధం చేయటంలో తెలివి ఉండాలి. ఏ అస్త్రం, ఏ బాణం, ఏ ఆయుధం ఎంత మేరకు వాడాలి, ఎవరి మీద వాడాలి, ఏ సందర్భంలో వాడాలి అని పరిపూర్ణంగా తెలుసుకున్నవాడు. ఎప్పుడు కొట్టడానికి వాడాలి, ఎప్పుడు చివరి పని దాకా వాడాలి అని తెలిసినవాడు ఆయన. అలాంటి తెలివైన నీకు ప్రియ శిష్యుడైనటువంటి అర్జునుడు ఎదుర్కొండా ఉన్నాడు అని పాపం ఈ రెండు పొడిచాడు. నువ్వు అర్జున పక్షపాతివి అని ఒకవైపు పొడిచాడు, ఒకవైపు నువ్వు ద్రుపద విరోధివి అని కూడా పొడిచాడు. వాళ్ళందరూ నీ మీద పగ తీర్చుకోవటానికి ఎదురు చూస్తున్నారు అని పొడిచాడు. అన్నవాడేమన్నాడు, అత్ర శూరా మహేశ్వాసాహ భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ. వీళ్ళందరూ ఉన్నారయ్యా అన్నాడు. ఈ సైన్యంలో అత్ర శూరాహ చాలామంది శూరులు ఉన్నారు. మహేశ్వాసాహ వాళ్ళ విల్లులే పెద్ద పెద్ద విల్లులు. మహేశ్వాసాహ భీమార్జున సమాయుధి, భీముడు అర్జునుడు వీళ్ళిద్దరినీ నమ్ముకుని పాపం ధర్మరాజు గారు దిగాడు. కానీ భీమార్జునులతో సమానమైన వాళ్ళు చాలామందే ఉన్నారు వాళ్ళ సైన్యంలోనూ. ధర్మరాజు గారు నమ్ముకుంది వీళ్ళిద్దరినే, భీముడిని అర్జునుడిని. భీముడి బలము, అర్జునుడి యొక్క తెలివి, అస్త్రాలు వీటి మీద. ధర్మరాజు గారు ఏం తక్కువ అడిగాడు. 12 ఏళ్ళు వనవాసంలో ఉత్తిని ఏం కూర్చోలా. ఈ యుద్ధం ఒకవేళ వస్తే ఏమాత్రం పెట్టుబడి పెట్టుకోవాలో పెట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. అర్జునుడిని ఎటు పంపించాలి, అర్జునుడికి ఏ అస్త్రాలు సాధించుకోవాలి, ఏ వ్యూహాలు, ఎవరితో ఏంటి అని అన్ని మాట్లాడి పెట్టుకున్నాడు. ఆయన తెలివి తక్కువ అడిగాడు. యుద్ధం వద్దు అనుకునేటువంటి అసలు సిసలు మంచివాడు ఆయన. కాబట్టి ఆయన నమ్ముకున్న భీమార్జునులే కాదు, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. యుయుధానుడు అని ఉన్నాడు, ఎవరో కాదు సాత్యకి. సాత్యకి అంటే శ్రీకృష్ణుడికి తమ్ముడు వరుస అవుతాడు. అందరికీ తెలిసిన కథే. ఈయనే దుర్యోధనుడే ఇంతకుముందు వెళ్ళి శ్రీకృష్ణుడిని నీ సైన్యాన్ని నాకు ఇమ్మని అడిగాడు. ఆప్షన్స్లో అలా ఆప్షన్ తీసుకున్నాడు. తీసుకుంటే శ్రీకృష్ణుడు మొత్తం సైన్యాన్ని మొత్తం, యాదవ సైన్యాన్ని మొత్తం కౌరవపక్షంలో చేర్పమన్నాడు. అందులోంచి కొంతమంది మేము ఆ అధర్మపక్షాన చేరము అని ఎదిరించి బయటకు వచ్చేసేసారు. మేము ధర్మపక్షంలో, అలాగే పాండవ పక్షంలోనే ఉంటాము అని కొంతమంది వచ్చేశారు. అందులో ఈ సాత్యకి అనేటువంటి వాడు మహానుభావుడు. ఈయన తక్కువడు కాడు. భారత యుద్ధం అంతా ఉన్నాడు. మొత్తం 18 రోజులు ఈయన ఉన్నాడు. ఈయనెవరూ ఏమీ చేయలేకపోయారు. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఈ సాత్యకి దుర్యోధనుడికి చాలా స్నేహితుడు, చాలా దగ్గర స్నేహితుడు. వీళ్ళిద్దరూ యుద్ధంలో కలిసినప్పుడల్లా నవ్వుకుంటూ కాసేపు మాట్లాడుకుని, సరదాగా మాట్లాడుకుని, కొంతసేపు అయిన తర్వాత పోన్లే యుద్ధంలో ఉన్నాము, ఇప్పుడు కబుర్లు చెప్పుకుంటే ఏం పని అవుతుంది, కానీ ఆయుధం దేంతో యుద్ధం చేసుకుందాము అని యుద్ధం చేసుకున్నారు. అలాంటి వాళ్ళు వీళ్ళిద్దరూ. అందుకని పాపం తన ఫ్రెండే, తనకే స్నేహితుడు, కానీ తన పక్షం వహించకుండా శ్రీకృష్ణుడు చెప్పినా సరే తన పక్షంలోకి రాకుండా అవతల వైపు వెళ్ళాడు అనే ఆ రకం దుగ్ధతో మొదలు యుయుధాన అని మొదలుపెట్టాడు. యుయుధానుడి తర్వాత ఇంకో యాదవ వీరుడు ఉన్నాడు, కానీ ఆయన పేరు చెప్పకుండా విరాటశ్చ అన్నాడు. ఎంత దోమంతటివాడు, పోనీ దోమ కాదనుకుంటే చీమంతటివాడు. వీళ్ళ ముందు, కౌరవ సైన్యం ముందు కానీ పాండవుల ముందు కానీ విరాటుడనే రాజుకి అసలు అస్తిత్వం కాదు, విలువ లేదు దాదాపుగాను. అలాంటి విరాటుడు ఉన్నాడు. ఏదో నేను కూడా యుద్ధం చేస్తానని వచ్చాడు. విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ, ద్రుపదుడున్నాడు, ఎప్పటికైనా సరే నీ మీద పగబట్టినవాడు. ద్రుపదశ్చ మహారథ వీళ్ళున్నారు. ధృష్టకేతుశ్చేకితాన కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవ వీళ్ళందరున్నారు. ధృష్టకేతు విచిత్రమైన వాడు, శిశుపాలుడు కొడుకు. ఈ శిశుపాలుడి కొడుకు శ్రీకృష్ణుడితో తండ్రి హతమైపోయిన తర్వాత మంచివాడిగా మారిపోయి ధర్మ మార్గం పట్టినవాడు, చేది దేశానికి రాజైనవాడు. ఆ తర్వాత ధర్మపక్షం అని చెప్పి పాండవుల పక్షానికి వచ్చి చేరాడు. తర్వాత ఎప్పుడో ఈ యుద్ధంలో ద్రోణుడి చేతిలో ఎప్పటికో 14వ రోజో ఎప్పుడో హతమైపోయాడు. ఆ ధృష్టకేతు ఉన్నాడు. అంటే శిశుపాలుడి కొడుకుగా నా పక్షాన చేరి ఉండాలి, అదంతా మా బ్యాచ్ అది, కానీ పాండవుల పక్షం చేరాడు ధృష్టకేతు. ఇది కాక చేకితానహ అని ఒక యాదవరాజు. ఈ యాదవరాజు శ్రీకృష్ణుడి ఆజ్ఞ ప్రకారం కౌరవపక్షంలో చేరి ఉండాలి, కానీ అర్జునుడు అంటే చాలా ఇష్టంట ఈయనకి.
అందుకని అర్జున ప్రియుడు కాబట్టి అర్జునుడు ఉన్న పక్షంలో నేను ఉంటాను అని అనుకుని ఇటు వచ్చేసేసాడు అని దుగ్ధ, ఆ దుగ్ధ కొద్దీ చేకితానహ అని ఆయన పేరెత్తాడు. కాశీరాజశ్చ వీర్యవాన్ అని మన సాహిత్యంలో కాశీరాజ అనే పేరు వచ్చిందంటే ఆ కాశీరాజు మహావీరుడు అని పేరు ఉండాలంతేను. కాశీకి రాజులందరూ కూడా మహావీరులు. వాళ్ళు అప్పుడప్పుడు ఓడిపోతూ ఉంటారు, భీష్ముడితో ఓడిపోవచ్చు, ఇంకోళ్ళతో ఓడిపోవచ్చు, కానీ వాళ్ళ ప్రతాపానికి మాత్రం కొదవలేదు. కాబట్టి ఓ కాశీరాజు గారు ఉన్నారు. ఆ కాశీరాజు గారి పేరు ఏంటి అని ప్రత్యేకించి ఎక్కడా ఎత్తలేదు. అంత యుద్ధంలో చేసేసినట్టేం లేదు, కానీ కాశీరాజు అనే పేరుతో ఒక ఆయన ఉన్నాడు. కాశీరాజు అని పేరు అయి ఉండదు, కాశీరాజే అయి ఉంటాడు. కాశీరాజుల్లో బాగా ప్రతాపం ఉండేది అని ఒక ప్రసిద్ధి ఉంది. ఆ కాశీరాజశ్చ వీర్యవాన్ ఆయన కూడా ఉన్నాడు. ఈయన ఇది కాక పురుజిత్ కుంతిభోజశ్చ వీళ్ళిద్దరున్నారు. వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు. కుంతిభోజుడు తండ్రి, పురుజిత్ అనే ఆయన కొడుకు. వీళ్ళిద్దరు ఉన్నారు. కుంతిభోజుడు కుంతిగారి తండ్రి, కుంతిగారి పెంపుడు తండ్రి, పెంచుకున్న తండ్రి. ఆయన మనవల మీద ప్రేమ కొద్దీ ప్రత్యేకించి వచ్చాడు. వయసు మళ్ళిన వాడు, చాలా వయసు మళ్ళిన వాళ్ళు. కొంతమంది అయితే భారత యుద్ధంలో 240 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే కళ్ళు కనిపించక కనురెప్పలకి పట్టు లేక జారిపోతే ఆ కనురెప్పలు పైకెత్తి గట్టిగా పట్టుబట్ట లాంటిది కట్టుకుని ఆ కళ్ళు తెరిచి, అంటే కనురెప్ప వాళ్ళది ఇంకాను, కళ్ళు తెరుస్తూ యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కళ్ళు తెరిచి ఉన్నంత వరకు వాళ్ళని కొట్టడం వీలుగా లేదని తెలుసుకుని, చాలాసేపటికి తెలుసుకుని, ముందు ఆ బట్టకి బాణం వేసి బట్టని కిందకి దించేసి వాళ్ళ కనురెప్పలు వాల్చేసి వాళ్ళకి కనిపించకుండా చేసి తర్వాత దెబ్బలు కొట్టారు వీళ్ళు. అంతటి మహావీరులు ఉన్నారు. చెప్పుకోవడానికి వయసు మళ్ళిన వాళ్ళైనా సరే మంచి గట్టి యోధులు ఉన్నారు. వాళ్ళలో ఈ కుంతిభోజుడు కూడా ఒక ఆయన. ఆ కుంతిభోజుడు, పురుజిత్ వీళ్ళందరూ ఉన్నారు. అంటే పాండవులకు సంబంధించిన వాళ్ళందరూ అటువైపు చేరుతున్నారు. ఇది కాక శైబ్యశ్చ నరపుంగవ, శిబిదేశానికి రాజు. ధర్మరాజు గారికి దేవిక అని ఒక భార్య ఉంది. వీళ్ళకి ద్రౌపది కాదు, విడివిడిగా వేరు వేరు చాలామంది భార్యలు ఉన్నారు. అందులో దేవిక అని ఒక భార్య. ఆ భార్య తండ్రి అయిన, అందుకని ధర్మరాజు గారు అల్లుడు యుద్ధంలో ఉన్నాడు కదా, అల్లుడికి రాజ్యం రావాలి కదా అని ఆయన కూడా వచ్చాడు. శైబ్యశ్చ నరపుంగవ. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. యుధామన్యు విక్రాంత ఉత్తమౌజాః, మంచి పరాక్రమం ఉన్నటువంటి యుధామన్యువు అనే ఒక ఆయన, ఉత్తమౌజాః అని, విక్రాంత ఉత్తమౌజాః అని కలుపుకోవచ్చు. ఆయన మంచి పరాక్రమం ఉన్నవాడు. వీళ్ళిద్దరూ ద్రుపదుడి ఇంకొక పుత్రులు, ద్రుపదుడి పిల్లలు వీళ్ళిద్దరూ బావగారి మీద ప్రేమ కొద్దీ, అర్జునుడి మీద ప్రేమ కొద్దీ, వాళ్ళ దృష్టిలో బావగారంటే ప్రధానమైన వాడు అర్జునుడే, ఎందుకంటే గెలిచింది ఆయనే అనే అభిప్రాయం వాళ్ళందరికీ ఉంది. ఆ అర్జునుడి మీద ప్రేమ గౌరవం కొద్దీ అర్జునుడికి చక్రరక్షకులుగా ఉండటానికి ఒప్పుకున్నారు. మహారాజు గారి పిల్లలు వీళ్ళిద్దరూ చక్రరక్షకులుగా మొత్తం యుద్ధమంతా పనిచేశారు. ఎప్పుడు చివరిదాకా అశ్వత్థామ మోసం చేసేంత వరకు ఉన్నవాళ్లే వీళ్ళు తక్కువ వాళ్ళేం కాదు. చక్రరక్షకులుగా పనిచేయటం అనేది చిన్న పనేం కాదు. చక్రాల మీద పడేటువంటి గురి తప్పిన బాణాలు కానీ, లేదా చక్రాల మీదకి వేసేటువంటి బాణాలు కానీ ఏమైనా ఉంటే వాటన్నిటినీ చెల్లాచెదరు చేస్తూ చక్రాన్ని సంరక్షించుకుంటూ రథం పాడవకుండా చూడాలి. చక్రంతో పాటు పరుగులు తీయాలి. చక్రం ఎటు తిరిగితే వీళ్ళు అటు తిరగాలి. అది వీళ్ళ పని. ఆ పనిని వీళ్ళు, ఈ రాజపుత్రులు ఇద్దరూ ఒప్పుకుని చేశారు. యుధామన్యుశ్చ ఉత్తమౌజాశ్చ వీర్యవాన్, ఈయన కూడా, వీళ్ళిద్దరూ కూడా మంచి ప్రతాపవంతులు. వీళ్ళిద్దరూ చేశారు. వీళ్ళందరినీ మించి నిండా 16 ఏళ్ళు కూడా లేవు. సౌభద్ర, సుభద్రాపుత్రుడు, అతను కూడా వచ్చాడు. నిండా 16 ఏళ్ళు కూడా లేవు. అంటే వాళ్ళలో మీసం మొలిచిన ప్రతివాడు యుద్ధానికి వచ్చేసాడయ్యా. సౌభద్ర, ద్రౌపదేయాశ్చ, ద్రౌపదీ పుత్రులందరూ వాళ్ళందరూ వచ్చేశారు. ఎవరికి పెద్దగా వయస్సు లేదు, కానీ సర్వేవ మహారథాః, అందరూ మంచి యోద్ధలే, మంచి పనికొచ్చేటువంటి వాళ్ళే.
మహాభారతంలో భీష్ముడు రాసిన లిస్ట్ ఒకటి ఉంది కదా, వీళ్ళు అతిరథులు, వీళ్ళు మహారథులు, వీళ్ళు అర్ధరథులు, రథులు అని ఆయన లిస్ట్ రాశాడు కదా. ఆ లిస్ట్ ప్రకారం ఈయనేం మాట్లాడట్లేదు. ఆ లిస్టును దుర్యోధనుడు నమ్మడు కూడాను. ఎందుకంటే అందులో తనకు చాలా ఇష్టమైన కర్ణుడిని ఎక్కడో తీసుకెళ్ళి లాస్ట్లో పారేశారు. అందుకని ఆ లిస్టును నమ్మడు. అందుకని సర్వ ఏవ మహారథాః అని అందరినీ సమానంగా పెడుతున్నాడు. అదో గొప్పదనం. తక్కువ తెలివి తక్కువ మాటలేం కావు, తెలివి ఎక్కువైతే వచ్చే మాటలే ఇవన్నీ. నేను ఇందులో కొంతమంది అతిరథులు ఉన్నారు, కొంతమంది సామాన్యులు ఉన్నారు. అందరినీ కలిపి మహారథాః అనటంలో తాత్పర్యం ఏంటంటే ఆ పెద్ద ఆయన చెప్పింది నేను ఒప్పుకోను అనే తాత్పర్యం. దానికోసమే అంటున్నాడు. వీళ్ళందరిలో పాపం ఎవరి గురించి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా సౌభద్ర అనే ఆయన గురించి మాత్రం చెప్పుకోవాలి, సుభద్రాపుత్రుని గురించి చెప్పుకోవాలి. మహాభారతంలో అంశావతార పర్వ అని ఒక పర్వ ఉంది. ఎవరెవరు ఏ ఏ అంశాలతో జన్మించారు, పాండవులు ఏ ఏ అంశాలతో జన్మించారు, వాళ్ళ బంధువులు ఏ ఏ అంశంతో జన్మించారు, ఈ మహాభారత యుద్ధంలో పాల్గొన్న వీరులలో ప్రధానమైన వాళ్ళు ఏ ఏ అంశాలతో జన్మించారు అని ఒక వరుస ఉంది. ఆ వరుసలో ఈ అభిమన్యుడి గురించి ప్రత్యేకించి ప్రస్తావన ఉంది. ఈయన చంద్రుడి కొడుకు. చంద్రుడి కొడుకుని నువ్వు చంద్రుడిని వెళ్ళి అడిగారు, మీ అబ్బాయిని పంపించండి కిందకి, ఈ మహాభారతంలో ఆ కథలో ఒక క్యారెక్టర్గా వెళ్ళాలి అని అడిగారు. అడిగితే చంద్రుడు నేను పంపించనన్నాడు. ఎందుకు పంపించమంటే నా పిల్లవాడు చాలా అందగాడు, చిన్నపిల్లవాడు, వాడిని చూడకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను, వాడిని చూడకుండా ఉండలేను, నేను పంపించను అన్నాడు. అంటే దేవతలు బతిమలాడు, బాబు అలా అనకూడదు, అందరూ తలా కాస్త పంపించాము, నువ్వు కూడా పంపించాల్సిందే అని బతిమలాడారు. బతిమలాడితే ఒక్కరోజు పంపిస్తానన్నాడు. ఒక్కరోజుకైతే పంపిస్తాను, ఒక్కరోజు దాటితే నేను చూడకుండా ఉండలేను అని అన్నాడు. ఆ ఒక్కరోజు మానవ కాలమానం ప్రకారం 16 సంవత్సరాలు అవుతుందిట. కాబట్టి 16 సంవత్సరాలు ఉన్నాడు. చంద్రుడు పిలిచేసరికి పైకి వెళ్ళిపోయాడు. ఏదో వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు అనేది కాదు. చంద్రుడు అతని ఇది పాత్ర పూర్తయిపోయింది ఇక్కడ, కాబట్టి ఇక్కడ పూర్తయిపోయింది, పైకి వెళ్ళిపోయాడు. కానీ 16 సంవత్సరాల్లో చేసిన అల్లరి మాత్రం సామాన్యమైంది కాదు. అలాంటి వాడి పేరు ముందే తెలుసుకుని ఎత్తాడు. ఎందుకంటే ఎంత కాదన్నా దుర్యోధనుడు కూడా వీరుడే కదా, చూడంగానే ఏమాత్రం ప్రతాపం ఉంది అని అర్థమవుతుంది కదా. అర్థమయ్యి సర్వ ఏవ మహారథ అని అన్నాడు. సరే, ఎంతసేపటికి వాళ్ళ పేర్లే చెప్తున్నావు, 10-15 మంది పేర్లు వాళ్ళ పేర్లే చెప్పావు, మన వాళ్ళ పేర్లు చెప్పవేమి అని అంటావేమోనని ముందే జాగ్రత్తగా అస్మాకంతు విశిష్టాయే తాన్ నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే అని అన్నాడు. మనలో కూడా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, విశిష్టాహ. తాన్ నిబోధ, నేను చెప్తాను, జాగ్రత్తగా విను బ్రాహ్మణోత్తమ. నాయక మమ సైన్యస్య, వాళ్ళందరూ కూడా నానా సైన్యాల్లో నాయకులు. సైన్యంలో రకరకాలుగా ఉంటాయి కదా, ఇంతమంది సైనికులు కలిస్తే ఇది అదో బ్రిగేడు, ప్లాటూను అలా ఉంటాయి కదా. వాటిల్లో కొంతమందికి కొన్ని బాధ్యతలు ఇచ్చారు. పాండవుల్లో 7 అక్షోహిణులకి 7 నాయకులుగా పెట్టుకున్నారు. వాళ్ళ కింద కొంతమంది అలా అలైన్ చేసుకుంటారు కదా. అలాగే వీళ్ళు కూడా కొంత చేసుకున్నారు. ఆ చేసుకున్న వాళ్ళలో నాయక మమ సైన్యస్య, నా సైన్యంలో నాయకులుగా కొంతమంది ఉన్నారు. నీకు తెలుసు వాళ్ళందరూ, ఎందుకంటే అందరం కలిసి కూర్చునే కదా నిర్ణయించాము. సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, అంతే, చెప్పడం కోసం చెప్తున్నాను, విను. ఎవరెవరున్నారు? భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవచ. భవాన్ తమరున్నారు, భీష్మశ్చ పెద్ద ఆయన ఉన్నాడు, అందరినీ భయపెట్టే భీష్ముడు ఆయన ఉన్నాడు. కర్ణశ్చ ప్రస్తుతం యుద్ధంలో లేడు కానీ ఎప్పుడో వస్తాడు, వచ్చే ఆయన నా మిత్రుడు ఉన్నాడు. కృపశ్చ కృపాచార్యుడు ఉన్నాడు, పెద్దగా పేరు వినిపించదు కానీ 18 రోజులు యుద్ధం చేసిన వాళ్ళలో ఆయన కూడా ఉన్నాడు. 18 రోజుల్లో ఆయన మీద ఏమీ ఒక ఈటె పడలేదు, బాణం గుచ్చుకోలేదు ఆయనకి. అలాంటి వాడు ఆయన కూడా. కృపశ్చ, ఆయన జన్మ ఇంకా గొప్ప జన్మ. ఆయన జన్మ, వాళ్ళ నాన్నగారు, అది చాలా పెద్ద వ్యవహారం అది. ఆయన కృపాచార్యుడు ఉన్నాడు. కృపశ్చ సమితింజయ, ఆయన గనక ముందు నుంచుంటే ఏ యుద్ధమైనా గెలవచ్చు, అలాంటి వాడు ఆయన. అలాగే అశ్వత్థామ, కొంచెం దుడుకు స్వభావం ఉంది కానీ అస్త్రాలు ఉన్నాయి, నమ్మచ్చు.
ఉపసంహారం అంటారా, చేయలేడు, చేయకపోతే మనకెందుకు, మొదలు అస్త్రం వేసి ఎదుటివాడిని కొట్టేస్తాడు కదా, తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. అశ్వత్థామ. వికర్ణశ్చ. వికర్ణుడు ఈయన తమ్ముడు, 18వ వాడు అంటారు. మొత్తం ఈ 100 మందిలో మంచివాడు ఈయనొక్కడేట, ఈ వికర్ణుడు అనేవాడేట. మంచివాడే కాకుండా మహావీరుడు మహారథుడు కూడా ఈయనేట. దుశ్శాసనుడికి వాళ్ళకి పేర్లు ఉన్నాయి కానీ ఈ మిగతా వాళ్ళకి పెద్దగా పేర్లు లేవు, అంటే పెద్దగా పేరు లేదు. ఆ పేరు లేని ఇంతమందిలో ఈ వికర్ణుడు అనేటువంటి వాడు మాత్రం మంచి వీరుడు. ఆ మంచి వీరుడు వికర్ణుడు ధార్మికుడైనా సరే అన్నగారి పక్షాన పోరాడటమే నా ధర్మం అని అనుకుని కూడా ఉన్నాడు. అందుకని వికర్ణుడి మీద మాత్రం ప్రేమగా పేరెత్తాడు. వికర్ణశ్చ. సౌమదత్తిస్తథైవచ. సోమదత్తుడు కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, వీళ్ళకేదో దూరపు చుట్టం ఆయన కూడా ఉన్నాడు. అన్యేచ బహవశూరా భీమ మదర్థే త్యక్తజీవితా నానాశస్త్ర ప్రహరణా సర్వే యుద్ధ విశారదా. ఇంకా చాలామంది ఉన్నారు, పేరు చెప్పుకోనక్కర్లేదు. బహవ శూరా, అందరూ శూరులే. మదర్థే త్యక్తజీవితా, నా కోసం జీవితాలని పణంగా పెట్టి మరీ వచ్చారు. యుద్ధంలోకి అడుగు పెట్టడం అంటే మనం సేఫ్గా కవచాలు వేసుకున్నాము, ఇంకోటి వేసుకున్నాము, ఎలాగో అలాగా తప్పించుకుని ఇంటికి వెళ్ళిపోదాము అనేవాళ్ళు ఎవ్వరూ రాలేదు. పాపం 18 అక్షోహిణుల్లో ఒక్కళ్ళు కూడా అలా లేరు. ఎవ్వరూ వెనకడుగు వేయటం అనేది తెలివి అని మాత్రం అనుకోలేదు. పారిపోతే మరొకసారి దాడి చేయొచ్చు అనుకునే జాతికి చెందిన వాళ్ళు కారు వీళ్ళు, ఆ జాతి వాళ్ళు కారు వీళ్ళు. యుద్ధం అంటే ప్రాణం పోయినా పర్వాలేదు, ముందుకు వెళ్ళటమే తప్ప వెనుకడుగు వేయకూడదు అని అనుకున్నటువంటి ధర్మబుద్ధితో యుద్ధం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. కాబట్టి మదర్థే త్యక్త జీవితా, నా కోసం జీవితాలను పణంగా పెట్టుకొచ్చారు. నానాశస్త్ర ప్రహరణా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధాన్ని ప్రయోగించటంలో నిపుణులు. సర్వే యుద్ధ విశారదా, యుద్ధం ఎలా చేయాలి అని అందరికీ చాలా బాగా తెలుసు. అందరికీ స్పష్టమైన అవగాహన యుద్ధం మీద ఉంది. కానీ అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఎంతమంది ఉన్నా, ఎలాంటి వాళ్ళు ఉన్నా సరే మన బలం చాలదు. మనకి సంఖ్యాబలం ఉంది అయినా చాలదు. అపర్యాప్తం తదస్మాకం బలం. ఎందుకంటే భీష్మాభిరక్షితం, చెప్పుకోవటానికి భీష్ముడు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కానీ చాలదు. ఎందుకు అంటే ఆ చెప్పుకునే భీష్ముడికే పాండవ పక్షపాతం ఉంది. నేను ఇప్పుడు మాట్లాడుతున్న నీకే పాండవ పక్షపాతం ఉంది. అర్జునుడంటే ప్రేమ ఉంది. ఇంకా చాలామంది శ్రీకృష్ణుడు బలవంతంతో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. కాబట్టి అపర్యాప్తం. మొత్తం మన సైన్యం అంతా ముసలివాళ్ళతో నిండిపోయింది. భీష్ముడు ఆయన పెద్ద ఆయన, నువ్వు పెద్దవాడివి, ఆ సోమదత్తుడు వాళ్ళు వీళ్ళందరూ భూరిశ్రవసుడు చాలామంది ఉన్నారు. మనం 240 అనుకున్న వాళ్ళు, అంటే 240 క్రాస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళని పెట్టుకుని యుద్ధం ఏం చేస్తామయ్యా? అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. వాళ్ళ దగ్గర భీముడు ఉన్నాడు. ఆ భీముడు ఎట్లాగైనా సరే యుద్ధ నియమాలని దాటి నా తొడలు పగలగొట్టైనా సరే నన్ను ఓడిస్తానని కూర్చున్నాడు ప్రతిజ్ఞ చేసి. వయసులో ఉన్నాడు, కండలు తిరిగి ఉన్నాడు. అడవికి వెళ్ళి ఏం పెంచొచ్చాడో తెలియదు, కండలు బాగా తిరిగి ఉన్నాయి. ఆ భీముడు లాంటి యువకులు ఉన్నటువంటి వాళ్ళ సైన్యం సరిపోతుంది, మనల్ని ఓడించడానికి సరిపోతుంది. నా వైపు ఉన్న వాళ్ళు మీరెవ్వరూ నా మీద పక్షపాత బుద్ధితో లేరు. ఏదో వేరు అభిప్రాయాలతో ఇక్కడ ఉన్నారు. వాళ్ళ వైపు ఉన్న వాళ్ళందరూ ఎట్లాగైనా సరే గెలుపు కావాలి అని కూర్చున్నారు. మీ ఇద్దరికీ తేడా అది. మిమ్మల్ని పెట్టుకుని నేను ఎలా గెలవాలి, వాళ్ళు ఎదురు పడితే వాళ్ళ చేత ఓడిపోకుండా ఎలా ఉండాలి అని అడిగాడు. ఇప్పుడు ఇంతకీ ఏమన్నట్టు అంటే ఏమన్నట్టుగా అది పొడిచినట్లే, అంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు. ఎవరైనా సరే యుద్ధంలోకి దిగితే యుద్ధం చివరి నిమిషాల్లో వెళ్ళి మాట్లాడతారు. మనం 5గురం ఉన్నా సరే పర్వాలేదు, వాళ్ళు 1,00,000 మంది ఉన్నా సరే పర్వాలేదు, మనం ఎదిరిద్దాం, పోరాడితే పోయేదేముంది ప్రాణం తప్ప అని ఇలాంటివేవో మాటలు మాట్లాడతారు కదా. అలాంటి ఉత్సాహవచనాలు కదా మాట్లాడాలి. అలాంటివి మాట్లాడకుండా అసలు మన సైన్యం చాలదు, వాళ్ళ సైన్యం గట్టిగా ఉంది, మన సైన్యంలో ఉన్న వాళ్ళు ఎవరు యుద్ధం చేయరు, వాళ్ళ సైన్యంలో వాళ్ళు యుద్ధం చేస్తారు అంటే అది ఏం మాట?
ఆయనకే చెల్లిన మాట అన్నమాట. పైగా ఎవరితో? తనకి విద్యాబుద్ధులు నేర్పించిన గురువుతో. ఎవరితో? తన కోసం జాతి ధర్మాన్ని కూడా పక్కన పెట్టి యుద్ధం చేయడానికి ముందుకొచ్చిన వాడితో. ఆయన యుద్ధం చేసే సమయంలో ద్రోణాచార్యుడు చిచ్చిచి నేను వేపనాడిని, నాకు యుద్ధాలు ఏంటి, ఏదో చదువు చెప్పాను తప్ప మీరు చూసుకోండి, నేను కోచ్ లాగా బయట ఉంటాను అంటే అయిపోయి ఉండేది. అలా కాకుండా ఇంతకాలం మీ పట్ల మీ చెంత ఉన్నాను, మీ పక్షాన ఉన్నాను, ఈరోజు కూడా యుద్ధానికి వస్తాను అని కదా వచ్చాడు పాపం. అలా వచ్చిన వాడితో మాట్లాడే మాటలు ఇవి. నీకు పని చేస్తాను అన్నవాడి ధార్మికుడితో మాట్లాడే మాటలు ఇవి. ఇంతటితో ఆపితే కూడా ఒక రకంగా బాగానే ఉండేది. చివరికి ఓ మాట కూడా అన్నాడు. అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితా భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి అని. యుద్ధంలో సైన్యాన్ని విభాగాలు చేసి పెడతారు కదా, ఆ విభాగాలకి అయనాలనే ఓ పేర్లు ఉన్నట్టున్నాయి ఆ రోజు యుద్ధశాస్త్ర పరిభాష ప్రకారం. వాటిల్లో మీరు ఎక్కడ ఉండవలసిన వాళ్ళు ఎవరెవరు ఎక్కడ ఉండాలని చెప్పాం కదా, అక్కడే ఉండిపోండి. యథాభాగం అవస్థిత, ఎవరు దాటి రాకండి, మీ స్థానాల్లో మీరుండాలి అంతేను. యథాభాగం అవస్థిత. అందరూ కలిసి పెద్ద ఆయన భీష్మాచార్యుడు ఉన్నాడు కదా, ఆయన్ని సంరక్షించండి. భీష్మమేవ అభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. అందరూ కలిసి ఆ భీష్మాచార్యుని రక్షించండి, ఆయనకేమైనా అయితే మనకు పాట అని తేల్చారు. నిజానికి యుద్ధ నియమం ప్రకారం రాజుగారు ఒకవేళ గనక, దుర్యోధనుడు నిజానికి రాజు కాదు, దుర్యోధనుడికి రాజ్యం ధృతరాష్ట్ర మహారాజు గారు ఇవ్వలేదు. అది ఆశ్చర్యం. ధృతరాష్ట్ర మహారాజు గారు తన దగ్గరే ఉంచుకున్నాడు రాజ్యాన్ని. దుర్యోధనుడు రాజుగా చలామణి అవుతున్నాడు అంతేను. అధికారాలని అన్నిటినీ హస్తగతం చేసుకున్నాడే తప్ప పట్టాభిషేకం ఏం చేయలేదు. ధృతరాష్ట్ర మహారాజు గారు తెలివి తక్కువవాడేం కాడు. దుర్యోధనుడికి పట్టాభిషేకం చేస్తే రేపు ఏమవుతుందో ఆయనకి తెలుసు. అందుకని ఆ రాజభరణాలవన్నీ నాకు వద్దనుకుని పట్టాభిషేకం చేయలేదు. కానీ రాజుగా చలామణి అవుతున్నటువంటి ఈ గెలుపు నాది అని అనుకునేటువంటి దుర్యోధనుడు ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధంలో ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సేనాధిపతి దగ్గరికి వెళ్ళాలి. సేనాధిపతి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడాలి. మన వ్యూహం ఏంటి, పరాయి వాళ్ళ వ్యూహం ఏంటి, వాళ్ళ బలాన్ని బట్టి మనం ఏ రకంగా వ్యవహరించాలి మాట్లాడుకోవాలి. అది యుద్ధ కుశలత. భీష్ముడి దగ్గరికి వెళ్ళకపోవటం ఏంటి? భీష్ముడి దగ్గరికి వెళ్లకుండా ద్రోణాచార్యుడి దగ్గరికి రావటం ఏంటి? పోనీ భీష్ముడి దగ్గరికి వెళ్లకుండా మరొకరి దగ్గరికి వెళ్లకుండా ద్రోణాచార్యుడి దగ్గరికే రావటంలో ఆంతర్యం ఏంటి? వాళ్ళిద్దరూ స్నేహితులు కూడా కదా, వాళ్ళిద్దరూ దగ్గర వాళ్లే కదా. ఏమిటి ఆంతర్యం అంటే, తన సేనాధిపతిని తానే అవమానించుకుంటున్నాడు ఒకవైపు, తన గురువుని తానే మళ్ళీ అవమానించుకుంటున్నాడు. తన గురువుని ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళి సేనాధిపతిని రక్షించు అంటున్నాడు. నువ్వు గురువుగా నాకు మార్గోపదేశం చెయ్యి అనే మాట ఏమీ లేదు. తన గురువునే నువ్వు నా సేనాధిపతిని రక్షించు అని దాదాపుగా ఆజ్ఞాపిస్తున్నాడు. సేనాధిపతికి ఆజ్ఞ ఇవ్వచ్చు, సేనాధిపతి దగ్గరికి వెళ్ళడు. ఎందుకు వెళ్ళాడు అంటే తన మిత్రుడికి అపకారం చేశాడను ఏవో దుగ్ధలున్నాయి. కర్ణుడి విషయం చాలా చిన్నది, అంతకుముందే వాళ్ళకి చాలా మనస్పర్ధలు వచ్చేసేసినాయి. కాబట్టి ఇలాంటి విచిత్రమైన పరిస్థితులలో, విచిత్రమైన మానసిక స్థితితో విచిత్రమైన సంభాషణ ఇతను చేశాడు. కానీ ఈయన అనుకున్న స్థాయిలో ఉన్నవాళ్ళు కారా ద్రోణాచార్యుడు కానీ భీష్మాచార్యుడు కానీ. వాళ్ళందరూ చాలా పై స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఏదో ఇక్కడేదో భూమి మీద కాలం గడపవలసి ఉండగా గడుపుతున్న వాళ్ళు అంతే తప్ప వాళ్ళకేమీ ఇక్కడ పనేమీ లేదు. భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు ఒక్క ముక్క మాట్లాడలేదు, సమాధానం ఏమీ చెప్పలేదు, సరే అనలేదు, అవుననలేదు, కాదనలేదు, ఏమనలేదు. ఆయన మౌనంగా ఊరుకున్నాడు. భీష్ముడు మాత్రం వెంటనే రియాక్ట్ అయ్యాడు. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహ సింహనాదం నినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. భీష్మాచార్యుడికి వీడెందుకు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడుతున్నాడు, నా మీద ఏమైనా కుట్ర చేస్తున్నాడా, నన్ను సేనాధిపతిగా దించేసి ఆయన్ని ఏమైనా ఎక్కిచ్చేస్తాడా, ఇలాంటి భయాలేం లేవు. ఆయన దాన్ని ఎప్పుడో దాటిపోయినవాడు. నా కర్తవ్యం ఏదో నేను చెయ్యాలి అని అనుకుని దిగినవాడు. నా కర్తవ్యం ఏంటి? యుద్ధంలో సేనాధిపతిగా సేనల్ని ముందుండి నడిపించటం. ముందు ఏం చెయ్యాలి అంటే, ముందు రాజుగారికి ధైర్యం తేవాలి, రాజుగారికి మనం గెలుస్తాము అనే నమ్మకం తేవాలి. అందుకని తస్య సంజనయన్ హర్షం, దుర్యోధనుడికి సంతోషం కలిగించటం కోసం కురువృద్ధ, కురువుల్లో
కురువంశంలో అందరికంటే పెద్దవాడు ఈయన, పితామహ, వీళ్ళకి తాత వరుసవాడు. ఆయన సింహనాదం ఒకటి చేశాడు. 240 ఏళ్ల వయసు అప్పటికి ఆయనకి. ఆ వయసులో అందరికీ వినిపించేటట్లుగా గట్టిగా నోరు తెరిచి సింహనాదం చేశాడు. మామూలుగా అయితే వీరులు చేస్తారేమో కానీ ఈయనలాంటి యోగ సాధన చేసినటువంటి మహానుభావులు సుఖంగా చేయగలరు. అలాంటి సింహనాదం ఒకటి చేసి ఆ సింహనాదాన్ని ఆపకుండానే శంఖం దద్మౌ, శంఖనాదం కూడా గట్టిగా చేశాడు. ఏంటి, ఈ మాటలతో కాలక్షేపం చేయొద్దు, పదండి మనం సమరశంఖం పూరిద్దాము, యుద్ధం చేసేసుకుందాము, ఎంతసేపు ఈ గోల అన్నట్టుగా మొదలుపెట్టాడు. ఏమీ మొదలవలేదు, యుద్ధం ఏం మొదలవదు. భగవద్గీత మొదలైనా మొదలకు కాకపోయినా, చెప్పినా చెప్పకపోయినా యుద్ధం మొదలవ్వదు. ఇంకా కాస్త ప్రొసీజర్ మిగిలి ఉంది. ఆ ప్రొసీజరు నడిపించాలి, ఒకరికొకరు మాట్లాడుకోవాలి, దూతల్ని పంపించుకోవాలి. ధర్మరాజు గారి మాటలు, దుర్యోధనుడి మాటలు ఇవన్నీ ఉన్నాయి, అవి తర్వాత వ్యవహారము. కానీ అసలు మనం యుద్ధానికి వచ్చేసాము, యుద్ధం చేసేద్దాము అన్నట్లుగా ఈయన శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఆయన శంఖనాదం చేయంగానే ఇరుపక్షాల వాళ్ళు ఊరుకోలేదు. తతఃశంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖా సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములో భవత్. అక్కడి నుంచి శంఖాలు, పణవాలు, గోముఖాలు, ఆవు కొమ్ములు, అవి ఇవి యుద్ధానికి వాడేటువంటి విచిత్రమైన సామగ్రి, యుద్ధ సమయంలో వాడేటువంటి ప్రత్యేకమైన సామగ్రి, వాటన్నిటితోనూ చాలా పెద్ద శబ్దాలు ఎవరికి వాళ్ళు చేశారు. ఎంతలా అంటే ఏం జరుగుతోంది అని ఎవరికీ అర్థం కాకుండా సశబ్దస్తుములో భవత్. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ శంఖం దద్మౌ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు. ఇన్ని రకాల శబ్దాలు జరుగుతూ ఉండగా తెల్ల గుర్రాలు పూంచినటువంటి రథంలో మాధవ పాండవ, మాధవుడు అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ, పాండవ పాండుపుత్రుల్లో ప్రధానంగా ఉండేటువంటి అర్జునుడు, వీళ్ళిద్దరూ ఉన్నారు. చెప్పుకోవాలంటే చాలా ఉంది ఈ శ్లోకంలో, అంత చెప్పుకుంటే ఇప్పటికే 8 అయిపోయింది కాబట్టి అస్సలు తీరదు. తెల్లటి పరిశుద్ధమైన ఇంద్రియాలకు ప్రతీకగా ఉండేటువంటి గుర్రాలు పూంచిన శరీరం అనేటువంటి రథంలో జీవుడు పరమాత్మకి ప్రతీకలుగా ఉండేటువంటి ఈ శ్రీకృష్ణ అర్జునులిద్దరూ తమ తమ శంఖాలని పూరించారు. దివ్యౌ శంఖౌ ప్రదద్మతు. వాళ్ళ శంఖాలకు పేర్లు ఉన్నాయి. ఏమైనా వాళ్ళు ఉన్నవాళ్ళు కదా, శంఖాలకి, చక్రాలకి, ధనుసులు, విల్లులకి అన్నిటికీ పేర్లు పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళ శంఖాలు కూడా పేర్లున్నాయి. పాంచజన్యం హృషీకేశ, దేవదత్తం ధనంజయ, పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. పాంచజన్యం ఇది శ్రీకృష్ణుడి చేతిలో ఉండేటువంటి శంఖం. పంచజనుడు అనే మహారాక్షసుడు ఉంటే అతన్ని ఓడించి తెచ్చుకున్నాడు ఈయన పాంచజన్యం అనేదాన్ని. దేవదత్తం ఇది అగ్ని ఇచ్చిన శంఖం అర్జునుడికి. అలాగే పౌండ్రం అని భీముడి గారి శంఖం, ఆ శంఖాన్ని ఆయన పూరించాడు, వీళ్ళు ముగ్గురు పూరించారు. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర నకుల సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. ధర్మరాజు గారి శంఖం పేరు అనంత విజయం. అనంతుడైన పరమాత్మను గెలవటానికి కావలసినటువంటి శబ్దానికి ప్రతీకగా ఉండే శంఖాన్ని పెట్టుకున్నాడు ఆయన. అనంతుడైన పరమాత్మను గెలవటానికి కావలసిన శబ్దం ఉపనిషద్వాక్యం. ఆ ఉపనిషద్వాక్యం అనే అర్థం వచ్చేటట్లుగా దానికి ఆ పేరు పెట్టుకున్నాడు, అనంత విజయం అని. వినటానికి ఏదో అనంతమైన విజయాన్ని అందిస్తుంది. అనంతమైన విజయం ఏమందిస్తుంది? విజయానికి అంతంటూ ఉండాలి కదా. అనంతమైన విజయం అంటే ఏమవుతుంది అని అర్థం? అనంతమైన పోరాటం అవుతుంది. అనంతమైన పోరాటం అనే అర్థంలో కాదు, అనంతుడైన పరమాత్మను గెలిచేటువంటి శబ్దానికి ప్రతీకగా ఈ శంఖానికి అనంత విజయం అని ఆయన పేరు పెట్టుకున్నాడు. కుంతీపుత్రో యుధిష్ఠిర, ఏ యుద్ధం వచ్చినా సరే స్థిరంగా ఉంటాడు అనే అభిప్రాయంతో ఆయన వాళ్ళ నాన్నగారు ఆ పేరు పెట్టుకున్నారు, పాండురాజు గారు, యుధిష్ఠిర అని. ఆ యుధిష్ఠిరుడు అనంత విజయం అనే పేరు కలిగిన తన శంఖాన్ని పూరించాడు. నకులుడేమో సుఘోషం అనే పేరుతో ఉన్న తన శంఖాన్ని పూరించాడు. సహదేవుడేమో మణిపుష్పకాన్ని పూరించాడు.
కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః. వీళ్ళందరూ కూడా తమ తమ శంఖాలని పూరించారు. ఎవరు? కాశ్య, అలాగే శిఖండి, ధృష్టద్యుమ్నః, విరాటః, సాత్యకి, వీళ్ళందరూ కూడా. వీళ్ళందరికీ ఒక్కొక్క విశేషణం. అందులో కాశ్య అని పరమేశ్వాస, ఆయన బాణం విల్లు చాలా గొప్పవి. శిఖండి మహారథుడు, ఎంత కాదన్నా భీష్ముని పడగొట్టాడు కాబట్టి మహారథుడి కిందే లెక్క చేయాలి. మహారథ. ధృష్టద్యుమ్న, విరాటశ్చ, సాత్యకిశ్చ. ఈ సాత్యకేమో అపరాజిత, ఓడిపోలేదు ఎవరితోనూ. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్ము పృథక్ పృథక్. ద్రుపద మహారాజు గారు, ద్రౌపది పుత్రులు, అలాగే సుభద్రాపుత్రుడు, అందరూ ఎవరికి వాళ్ళకుండే విశేషణాలు, వాళ్ళకుండే గొప్పతనాలు వాళ్ళకున్నాయి. ఎవరి వాళ్ళ శంఖాలు వాళ్ళు పూరించారు. సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీంచైవ తుములో వ్యనునాదయన్. పాండవులు చేసిన శంఖనాదాలు ధృతరాష్ట్రుడి కుమారులు మన గుండెల్లో గుబులు పుట్టించినాయి. కొంచెం కావ్య భాష కాబట్టి గుండెలు బద్దలైపోయినాయి అన్నట్టు అనిపించింది. అసలు భూమి ఆకాశం కలిసిపోతోందా అన్నట్లుగా కింద పైన ఒకటే శబ్దం, ఏంటో తేడా తెలియని శబ్దం వినిపిస్తూనే ఉంది. నభశ్చ పృథివీంచైవ తుములో వ్యనునాదయన్. ఇప్పటికీ భీష్మాచార్యుడు చేసిన శంఖనాదానికి ప్రతిగా వీళ్ళ అందరూ కూడా శంఖనాదాలు చేసుకున్నారు. అందరూ కూడా ఇంకా యుద్ధం మొదలైపోవటమే, యుద్ధానికి మంగళమే అన్నట్లుగా మంగళధ్వనులు చేసుకున్నారు. యుద్ధంలో కూడా సెంటిమెంట్స్ ఉంటాయి కదా, యుద్ధానికి కూడా మంగళాలు అవన్నీ ఉంటాయి కదా. ఆ మంగళవాద్యాలకి ప్రతీకగా వాళ్ళు మంగళవాద్యాలు వాయించుకున్నారు. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. అందరూ వాళ్ళ పనులో మునిగిపోయి ఉన్నారు. వ్యవస్థితాన్ దృష్ట్వా, అందరూ ఎక్కడెక్కడ ఉండాలో అక్కడ ఉన్నారు. ఎవరు? కౌరవ సేనలో ఉండేటువంటి ధృతరాష్ట్ర కుమారులందరూ. ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః, అర్జునుడు వాళ్ళందరినీ చూశాడు. ఈ అర్జునుడు పాపం కష్టపడి లేదా శ్రీకృష్ణుడి యొక్క ప్రేరణతోనే ఆంజనేయ స్వామిని తీసుకొచ్చి జెండా మీద నుంచోబెట్టాడు. కపిధ్వజ, ఆయన జెండా మీద ఉన్నంత వరకు అపజయం అనేది రాదు. అలాంటి అపజయం ఎరగవలసిన అవసరమే లేనటువంటి అర్జునుడు కపిధ్వజ. ప్రవృత్తే శస్త్ర సంపాతే, ఇంకేముంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలు వేసేసుకోవటమే అనే పరిస్థితుల్లో తాను కూడా ధనురుద్యమ్య, గాంధీవాన్ని కుడి చేత్తోనో ఎడం చేత్తోనో పైకెత్తి, ఎందుకంటే కుడి చేత్తో పైకెత్తి ఎడం చేత్తో వేయాల్సిన అవసరమేం లేదు, ఎడం చేత్తో పైకెత్తి కుడి చేత్తోనే వేయాలి అనే నియమం ఏమీ లేదు. ఏ చేత్తో కావాలన్నా బాణాలు వేయగలిగిన వాడు, సవ్యసాచి అని పేరు ఆయనకి. అందువల్ల ఏదో ఒక చేత్తో పైకెత్తి హృషీకేశం, శ్రీకృష్ణుడితో ఒక మాట అన్నాడు. హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. ఏమన్నాడు? సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. రెండు సేనలకి మధ్యలో నా రథాన్ని ఆపు నాయనా, ఒకసారి నేను చూస్తాను అన్నాడు. అప్పటికి అయ్యవారు ఎక్కడున్నాడు? శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు? సరిగ్గా అర్జునుడి 2 కాళ్ళ కింద ఉన్నాడు. 2 కాళ్ళని భుజాల మీద వేసుకుని ఉండాలి. ఆ యుద్ధ రథం అంటే మనకేదో అందంగా రథాలు చెక్కి ఉన్న రథాలు ఏం కావు, అవి వార్ వెహికల్స్. అవి వాటిల్లో సారథి కింద ఉంటాడు. సారథితో మాట్లాడే అవకాశం ఉండదు. సారథికి సంజ్ఞలు చేయాలి, సారథికి కొన్ని ఇవి చేయాలి. అందుకని కుడికాలు ఎడంకాలు గుర్రం మీదో ఇంకో దాని మీదో పెట్టినట్టు సారథి మీద పెడతారు, 2 భుజాల మీద పెడతారు. 2 భుజాల మీద పెట్టి కాళ్లతో సంజ్ఞలు ఇస్తారు. ఆ సంజ్ఞల ప్రకారం వెళ్ళాలి వాళ్ళు. మనకు కృష్ణ ఇటు రథం తిప్పు, అటు రథం తిప్పు అని చదువుతాం మనం. ఆ తిప్పు అని చెప్పే పరిస్థితి ఏం లేదు. ఎడంకాలతో నక్కితే ఎడం వైపు వెళ్ళమని అర్థం.
చెబితే అర్థం కాదని ఆ మాట రాస్తున్నారు. శ్రీకృష్ణ ఇటు తిప్పు అని చెప్పాను, పలికెను, ఆ పైన శ్రీకృష్ణుడు అటు రథము తోలెను అని అంటారు. అదేం లేదు, ఎడంకాలతో నొక్కుతాడు, నొక్కితే అటు వెళ్ళవలసిందే. అక్కడున్నాడు ఆయన. దానికి ఒప్పుకున్నాడు. దానికి ఒప్పుకుని, సారథ్యానికి ఒప్పుకుని, సారథిగా తాను ఉండటానికి ఒప్పుకుని, తనకి ఇష్టమైన కథా ప్రకారం చూసుకుంటే తనకి ఇష్టమైనటువంటి స్నేహితుడు, బావగారు, చాలా ధార్మికుడు, ధర్మస్థాపనకి తోడ్పడేవాడు ఆయన అర్జునుడి కాళ్ళ కింద ఉండటానికి ఒప్పుకున్నాడు. అసలు తత్వం ప్రకారం చూసుకుంటే తనకి ఇష్టమైన జీవుడు, తనతో పాటే తనలాగానే ఉండవలసినటువంటి వాడు, ఒక రకంగా చెప్పాలంటే తనతో భేదం లేకుండా ఉండవలసిన వాడు ఇంత దూరం అయిపోతున్నాడు. ఆ దూరం అయిపోతున్న పరిస్థితులను తగ్గించాలి అని అనుకుని తానే వచ్చి కాళ్ళ కింద చేరాడు. ఎంతకైనా దీనికి ఓర్చైనా సరే ఇతన్ని మళ్ళీ నాలో కలుపుకోవాలి అనే ఉద్దేశంతో చేరాడు. తనతో పాటే హృషికేశ అదే మనసులో ఉంటాడు. అదే మనసులో ఉన్నా సరే ఆ కూడా ఉండే జీవుడు కనిపెట్టలేకపోతున్న అవకాశాన్ని మనం పొందుదాము. మనకు అలాంటి అర్హతని ప్రసాదించవలసిందిగా ఆ గురుతరభర సంసారహర పరమగురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకి ఇక్కడికి ఆపుకుని రేపటి రోజున ఇక్కడి నుంచి మనం కొనసాగించుకుందాం.